బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్టాటిక్ జీకే అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. మీరు డేస్లో రాసుకోవాలి. మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పున్నామో అంటే ఏది ఎక్కడ రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎవరైనా చూడకపోతే Feb 1st వీక్ చూసిపోతుంది. సో మదర్ లాంగ్వేజ్ కంటూ ఒక పర్టికులర్ డే పెట్టారు. అదే ఎప్పుడు సార్ అని అంటే ఫిబ్రవరి 21st మనకి ఎవ్రీ ఇయర్ కూడా మదర్ లాంగ్వేజ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పేరులోనే ఉంది, ఇందులో పెద్ద బై హార్ట్ చేయడానికి ఇది ఏం లేదు. సో ఈజీగా సో టు ప్రమోట్ దేనికి చేస్తారు అంటే టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ లాంగ్వేజ్, అంటే ప్రతి లాంగ్వేజ్కి సంబంధించి దాని యొక్క అవేర్నెస్ని తెలియజేయడానికి, అవేర్నెస్ ఆఫ్ లాంగ్వేజ్ని తెలియచేయడానికి ప్రతి అంటే ఎవరికైతే మదర్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ మదర్ లాంగ్వేజ్ని ఆ పర్టికులర్ డేన సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే February 21st. జనరల్గా ఏంటంటే లాంగ్వేజ్ అనగానే మనకి వచ్చేవి జనరల్గా ఏంటంటే 1 or 2 లాంగ్వేజెస్ వస్తాయి. అదే మనకు వచ్చినటువంటి తెలుగు, దాంతోపాటు ఇంగ్లీష్. ఇక 1 or 2 అంటే 2-1 అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా ఫిబ్రవరి మంత్. సో ఈజీగా అలా ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే, సో ఎక్కడైనా మన క్వశ్చన్లో డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి చాలా ఈజీగా చెప్పొచ్చు. సో ఎక్కువగా ఈ వీక్ అంతా కూడా సమ్మిట్స్ ఎక్కువ అయ్యాయి. అంటే లైక్ సమావేశాలు ఏమంటుందని కాన్ఫరెన్సెస్
ఎక్కువగా జరిగాయి అనమాట. అందులో ఫస్ట్ కాన్ఫరెన్సే ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటాం. ఏషియా ఏషియా ఎకనామిక్ డైలాగ్. డైలాగ్ అంటే డైలాగ్ చెప్పడం కాదు. సో దాని సమితి పేరే డైలాగ్ అన్నమాట. విచ్ ఈజ్ హెల్డ్ ఎట్ అని ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. విచ్ ఈజ్ ద ప్లేస్ విచ్ ఈజ్ హెల్డ్ ఎట్ పూణే. పూణేలో జరిగింది. ఏంటి సార్ మరి పేర్లోనే ఉంది కదా, ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటే ఏంటి అని చెప్పేసి జనరల్గా అనుకుంటే ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం నేర్చుకోవాలి. ఈ ఏషియా అంటే ఆబ్వియస్లీ ఇందులో ఏముంది, ఏషియాలో ఉన్నటువంటి కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటాయి. కాబట్టి విచ్ ఈజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఎందుకంటే కంట్రీస్ పాల్గొంటున్నాయి కాబట్టి దెన్ విచ్ ఇస్ డెఫినెట్లీ కాల్డ్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని పిలుస్తాము. ఎవరు కండక్ట్ చేశారు? ఆబ్వియస్లీ పూణేలో జరిగిందంటే కండక్టెడ్ బై ఎవరు కండక్ట్ చేశారు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. జిఓఐ పాస్ అయింది అంటాం కదా, అలాగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేసింది. తర్వాత అండ్ అలాగే దీనికి సంబంధించి లైక్ దేనికి అనేది మనకి యూజువల్గా డౌట్ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఈ ఏషియా ఎకనామిక్ డైలాగ్ అనేది ఎందుకు, లైక్ ఏ పర్పస్ మీద చేశారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఇది ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే మనకి ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎవరైతే మనకి బిజినెస్ లీడర్స్ ఉంటారో, బిజినెస్ సంబంధించింది అనమాట, ఈ బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అలాగే ఎకనామిస్టులు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళందరూ కూడా ఎవరైతే లైక్ పాలసీ మేకర్స్ ఉంటారో, ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, సో వీళ్ళందరికీ ఒక తాటిపైన తీసుకొని రావడం అంటే ఇట్ బ్రింగింగ్ టుగెదర్ ఆల్ ద బిజినెస్ లీడర్స్, ఆల్ ద ఎకనామిస్ట్స్, ఆల్ ద పాలసీ మేకర్స్, వీళ్ళందరికీ టుగెదర్ చేయడానికి మనకు కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్ పేరే ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2025. ఎక్కడ జరిగింది సార్? ఇయర్ 2025కి సంబంధించి పూణే. ఇది మనకి ఆ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీగా అడుగుతూ ఉంటాడు. అది మనం కొద్ది జాగ్రత్తగా నీట్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సో ఇది లైక్ థర్డ్ వన్ కూడా మనకి ఈ మధ్య కాలంలో లైక్ చాలా వినిపించింది. దీనికి సంబంధించి కేటీఎస్ అంటాం. థర్డ్ కేటీఎస్ అంటే ఏంటి సార్? కేటీ అని అంటే కే నథింగ్ బట్ కాశీ, టీ నథింగ్ బట్ తమిళనాడుకి సంబంధించింది. ఎస్ ఫర్ సంగమం. సరే, సంగమం 3.0 అంటాం, అంటే థర్డ్ వన్ కాబట్టి 3.0 అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా చెప్పాను కదా, కాన్ఫరెన్సే ఎక్కడ జరిగింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వారణాసిలో జరిగింది. వారణాసి ఎక్కడ ఉంది సార్? వారణాసి యూపీలో ఉంది. ఓకే, ఇందాకలాగే ఫస్ట్ మనకి ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటే ఐడియా రాలేదు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఎలాగైతే తెలిసిందో ఇక్కడ కూడా అలాగే తెలుస్తుంది ఆబ్వియస్లీ. ఏంటి సార్ మరి ఏషియా ఎకనామిక్ డైలాగ్ ఎలా అయితే నేర్చుకున్నామో ఇక్కడ కూడా అదే విషయం మనం అదే విధంగా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ కేటీఎస్ అంటే ఏం చెప్పుకున్నా పేర్లో నుంచి చూడండి, కాశీ తమిళ్ సంగమం అంటే వాట్ ఎవర్ ద లైక్ రీడిస్కవరింగ్ ఆఫ్ ద లింక్ బిట్వీన్ ఈ రెండు ప్లేస్లు అనమాట. తమిళనాడుకి కాశీకి ఉన్నటువంటి రీడిస్కవరింగ్, వాటికి ఉన్న సత్సంబాల గురించి జరిగేటటువంటి కాన్ఫరెన్సే కేటీఎస్ అని పిలుస్తాం అంతే. రీడిస్కవరింగ్ ఇన్ ద లింక్స్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి బిట్వీన్ ద తమిళనాడు అండ్ కాశీ. ఇది మనకి ఈ సంవత్సరం అయితే విచ్ ఈజ్ కండక్టెడ్ బై మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం అనమాట. సో ఇది కొద్దిగా బోల్డ్గా ఉన్నట్టుంది, మార్చుదాం ఫాంట్, తెలియదు పెట్టాలనేది. ఇదైతే కొద్దిగా నార్మల్గా ఉంది.
ఇది 5. ఓకే, ఆల్ రైట్. సో ఇది మనకి 1 to 3 బిట్స్. ఒకసారి మళ్ళీ చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇస్ February 21. ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటే ఏంటి? ఇక్కడ కాన్ఫరెన్స్, మనం అనుకునే డైలాగ్ కాదు. అలాగే కేటీఎస్. సో కేటీఎస్ అనేది లైక్ ఎక్కడ జరిగింది? వారణాసి. ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటే పూణే. లాస్ట్లో అడుగుతాను, మీరు టకటకమని చెప్పాలి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇది రీసెంట్గా కాదులేండి, లాక్డౌన్లో వినే ఉంటారు మీరు. మా వైజాగ్లోనే జరిగింది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సో చాలా కంట్రీస్ అనేవి మన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ 2025కి సంబంధించి మరి ఎక్కడ జరిగించారని అంటే ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలో జరగడం అయితే అయింది. ఇది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సరే, ఇది విన్నారా పేరు ఎప్పుడైనా మీరు? 2020 అనుకుంటా ఎగ్జాక్ట్గా మన విశాఖ వైజాగ్ బీచ్లో మొత్తం వైజాగ్ అంతా కూడా 1 వీక్ సావగొడిచారనమాట, లిటరల్లీ చెప్పాలి అని అంటే. అంటే ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు, వెహికల్ తీయలేము, ఫుల్ ట్రాఫిక్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చారనమాట అప్పుడు. సో దట్టు ఏంటి ఫ్లీట్ రివ్యూ అని అంటే, మొత్తం ఇండియాలో ఉన్న, అదే వరల్డ్లో ఉన్నటువంటి ఏవైతే నావల్ ఫోర్సెస్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి రివ్యూ చేసుకుంటారనమాట. అందుకని అయితే మన ఇండియా నుంచి కూడా ఈసారి ఇండోనేషియా వెళ్ళారు. దాన్నే మనం ఎవరు వెళ్ళారని అంటే ఐఎన్ఎస్ షార్దూల్ వెళ్ళారు. ఐఎన్ఎస్ షార్దూల్ ఠాకూర్ అని క్రికెటర్ ఉంటారు, ఆయన కాదు. ఆ పేరు అయితే వచ్చింది ఇక్కడ. ఐఎన్ఎస్ షార్దూల్ అనే షిప్ అనేది మన ఇండియా నుంచి. షిప్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట. ఏవైతే షిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ బీచ్ మొత్తం ఒడ్లోకి వచ్చి చాలా హడావిడి హంగామా అయింది. అంటే పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది సార్ అంటే, ఎక్కడ జరిగిందని చెప్పాలి సార్ మనం? ఇండోనేషియా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా సో 4 బిట్స్ కూడా చాలా, ఇది అన్ని మాక్సిమం చూసారు కాన్ఫరెన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు ప్లేసెస్ ఎక్కడ అనేది. అలాగే భారత్ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. అన్ని కూడా మాక్సిమం కాన్ఫరెన్స్లు జరిగాయి ఎక్కువ, అందుకని మనకు అది వస్తుంది. భారత్ టెక్స్ట్ 2025 హెల్డ్ అన్నాడంటే ఇంకా అది ప్లేసే కదా. హెల్డ్ అన్నాడు ఇన్ ద సెన్స్ ప్లేస్కి సంబంధించింది. న్యూఢిల్లీ. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. మళ్ళీ ఇది ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టెక్స్టైల్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పో ఇదనమాట. మన బట్టలకు సంబంధించి, క్లాత్స్కి సంబంధించి లార్జెస్ట్ టెక్స్టైల్ ఈవెంట్ లేదా ఎక్స్పో అని కూడా చెప్పవచ్చు. ఈవెంట్ అని చెప్పవచ్చు. ఎంత లార్జ్ సార్ అని అంటే 2.2 MN లైక్ స్క్వేర్ ఫీట్. అంటే నార్మల్గా మనం ఉండేది లైక్ ప్లేస్ ఎలా ఉంటుంది అని అంటే ఒక 700 SFT, ఒక 1000 SFT మన ఇల్లు ఉంటాయి. అలాంటిది 2.2 మిలియన్ SFT అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఊరంతా ఉంటుంది ఆల్మోస్ట్. మన సంబరాల్లోని చిన్న చిన్న ప్లేసులు పెట్టిందే దానికే మనం ఆ ఈవెంట్లు చూసి చాలా సంబరపడిపోతాం. అలాంటిది 2 పాయింట్, అందుకనే లార్జెస్ట్ అనమాట. దానికి పేరేం పెట్టారంటే భారత్ టెక్స్ అంటారు. అంటే అన్ని మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ టెక్స్టైల్స్ అన్నీ కూడా అక్కడ వస్తాయి. ఆబ్వియస్లీ ఇండియా అన్నామనంటే ఇంకెవరు ఎక్కడ జరుగుతాయి? న్యూఢిల్లీలోనే జరగాలి, అంతకుమించి ఇంకే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్. న్యూఢిల్లీ అని ఎప్పుడైతే వచ్చిందో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, న్యూ సీఎం ఆఫ్ ఢిల్లీ. ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న ఢిల్లీలో. సో ఆటోమేటిక్గా ఎలక్షన్స్ జరిగాయి అంటే ఇంక సీఎంస్ మారుతూ ఉంటారు. న్యూ ఢిల్లీ యొక్క న్యూ సీఎం అని చెప్పొచ్చు. న్యూ సీఎం ఆఫ్ ఢిల్లీ ఎవరండి? లేడీ వచ్చారు ఈసారి, రేఖా గుప్తా. రేఖా గుప్తా, ఆర్జీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్జీవి కాదు, ఆర్జీ, జస్ట్ ఆర్జీ రేఖా గుప్తా ఆవిడ. సో ఈవిడ మనకి ఈ మొన్న అయినటువంటి ఎలక్షన్స్ మీకు ముందు ఐడియా ఉండే ఉంటుంది. సీఎం ఆఫ్ కేజ్రీవాల్ ఉండేవారు. కేజ్రీవాల్ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ.
ఏఏ చీపురు గట్ట మనకి చూసేవాళ్ళం కదా, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అతను. సో ఇప్పుడు ఏంటనంటే బీజేపీ గెలిచింది కాబట్టి మొన్న, సో ఆవిడ ఎవరనంటే రేఖా గుప్తా అని చెప్పేసి వచ్చారనమాట. సో దట్ ఈస్ వాట్ లైక్, సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి న్యూ సీఎం ఆఫ్ ఢిల్లీ అని చెప్తే వెంటనే మనం ఏం చెప్పాలి, రేఖా గుప్తా అని చెప్పేసి మారిపోయారు. ఆమ్ ఆద్మీ వాళ్ళు 2 times వచ్చారు కంటిన్యూస్ గా, అండ్ బట్ ఇప్పుడు రేఖా గుప్తా మేడం వచ్చారు, బీజేపీ ఆవిడ. సో న్యూఢిల్లీ యొక్క కొత్త సీఎం ఎవరనంటే గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఎలాగో ఢిల్లీ గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఢిల్లీకి ఎలాగో ఎలక్షన్ జరిగాయి కాబట్టి దానికి సంబంధించి స్పీకర్ కూడా చేంజ్ అయ్యారు. స్పీకర్ ఆఫ్ ఢిల్లీ స్పీకర్ ఎవరు, విజయేంద్ర గుప్తా వచ్చారు, ఇక్కడేమో రేఖా గుప్తా. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, విజయేంద్ర గుప్తా వచ్చారు. తర్వాత సో సీఎం అయితే రేణుకా గుప్తా, స్పీకర్ అయితే విజయేంద్ర గుప్తా. అలాగే ఢిల్లీ న్యూఢిల్లీ అనేవి రెండు వేరు వేరు, ఓకేనా. అంటే కామన్ గా తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఢిల్లీని ఎన్సిటీ అంటాము అండ్ న్యూఢిల్లీని న్యూఢిల్లీ అంటాం. అంటే ఢిల్లీ నుంచి వచ్చిందే న్యూఢిల్లీ, ఈ ఢిల్లీ నుంచి వచ్చిందే న్యూఢిల్లీ. మనకేంటంటే ఢిల్లీ న్యూఢిల్లీ గాజువాక, కొత్త గాజువాక, పాత గాజువాక అంటాం అనమాట. ఇక్కడ కొన్ని ఉంటాయి కదా కొత్త పాత అని. జనరల్ గా ఢిల్లీ అనేది ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తెలిసినవే తెలియని వాళ్ళ కోసం నేను జనరల్ గా చెప్తున్నాను. ఇది ఢిల్లీ అనేది ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా, లార్జ్ మెట్రోపాలిటన్ ఏరియా, మెట్రోపాలిటన్ సిటీ అంటాం కదా, అలాగనమాట. సో అందులో ఒక స్మాల్ ఏరియానే న్యూఢిల్లీ. అందుకనే కదా న్యూ అని యాడ్ అయింది, అంటే ఢిల్లీ నుంచి ఫామ్ అయిన కొత్త ప్లేసే న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీ మరి ఈ కొత్తగా ఫామ్ అయిన దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక క్యాపిటల్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు జర్మనీ అన్నాం అనుకోండి, నెక్స్ట్ బిట్ అదే ఉంటుంది, క్యాపిటల్ ఏంటి, బెర్లిన్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇండియా అనగానే ఢిల్లీ అనం, న్యూ ఢిల్లీ అని పిలుస్తాం. ఎందుకంటే న్యూ ఢిల్లీ ఈజ్ ద స్మాల్ ఢిల్లీ, అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ అ ఢిల్లీ, స్మాల్ ఏరియా అని చెప్పాలి, స్మాల్ ఏరియా ఆఫ్ ఢిల్లీ అనమాట. సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి. అలాగే ఢిల్లీ అనేది ఏంటి అని అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం అంటాం, ఐడియా ఉంది కదా, యూనియన్ టెరిటరీ. అలాగే యూనియన్ టెరిటరీ కాబట్టి అందులో ఎవరు ఉంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యే అంటాం కదా, అదనమాట. అండ్ ఇది కంప్లీట్ గా ఎవరి అండర్లో ఉంటుంది అని అంటే ప్రెసిడెంట్ అండర్లో ఉంటుంది. ఎందుకు, కేంద్ర పాలిత ప్రాంతం కదా, యూనియన్ టెరిటరీ కదా. సో అందుకని అదే ఇక్కడికి వచ్చేస్తే డిఫరెంట్, ఇక్కడ ఏముంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ సీట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సీట్ ఇక్కడ ఉంటుంది, న్యూఢిల్లీ ఇక్కడ ఉంటుంది. అలాగే విచ్ ఇస్ చెప్పాను కదా, విచ్ ఇస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఢిల్లీ. సో ఇలాగా ఈ రెండింటి గురించి కూడా మనకు తెలియాలి, ఎందుకంటే ఢిల్లీ కొత్తగా సీఎం వచ్చారు కాబట్టి పనిగా దాని గురించి కూడా చేసుకున్నాం. 6వ బిట్లో గుర్తుంటాయి కదా అన్ని కూడా. సో జాగ్రత్తగా పీడిఎఫ్ అన్ని అలాగే ఎవ్రీడే ఫాలో అవుతూ ఉంటే మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఒక కొత్త మ్యూజియం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ టైం. ఏంటి సార్ మ్యూజియం అంటే ఓపెన్ ఎయిర్, మొత్తం అంతా కూడా ఓపెన్ ఎయిర్ లో ఉంటుందని. ఆర్ట్ వాల్ అంటాం, ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం. అంటే జనరల్ గా మనకి మ్యూజియం అంటే ఏదో ఒకటి నిల్చోబెట్టి కానీ అక్కడ షోకేసుల్లో ఏవో ఒకటి ఉంటాయి. కాకపోతే అలా కాకుండా ఈసారి అన్ని గోడకి ఆర్ట్స్ అన్ని ఉన్నాయన్నమాట. అది సేమ్ ఆబ్వియస్లీ ఎక్కడంటే అది కూడా న్యూఢిల్లీనే, అందుకని పని మనకి ఈజీగానే గుర్తుంటుంది. మౌషం భవన్ అనమాట, భవన్ పేరు అయితే మౌషం భవన్. మౌషం భవన్ లో ఎక్కడుంది సార్ మౌషం భవన్ అంటే అప్పుడు న్యూఢిల్లీ అనే చెప్పాలి, కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిర్ వాల్ మ్యూజియం. చాలా జాగ్రత్తగా, ఆల్మోస్ట్ ఇంకో 2-3 ఉన్నాయి, అయిపోతే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మళ్ళీ కాన్ఫరెన్స్ జరిగింది గ్రీన్ మెట్రో మీద. ఎన్నో సరే అంటే అది ఫిఫ్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అది కూడా 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ మెట్రో. సో ఇప్పుడు మనకి మొత్తం అంతా మెట్రో సిటీస్ వచ్చేస్తున్నాయి. సో మెట్రో సిటీకి సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయింది, అది కూడా ఎక్కడ సార్ అని అంటే న్యూఢిల్లీనే. చూసారా, ఢిల్లీ అఫ్కోర్స్ మన క్యాపిటల్ కాబట్టి ఇంకేం జరిగినా అక్కడే జరుగుతాయి అనమాట. యూజువల్గా దీని యొక్క పర్పస్ ఏంటి సార్ అని అంటే వాట్ ఎవర్ అర్బనైజేషన్, అంటే మెట్రో స్టేషన్స్ అన్ని కూడా పెరగాలి. ఇప్పుడు మనకి వైజాగ్ కూడా ఒక మెట్రో స్టేషన్ శాంక్షన్ అయింది, ఎక్కడి నుంచి, గాజువాక నుంచి హనుమంతు వాక్ వరకు. అంటే హనుమంతు వాక మన
మధురవాడ వరకు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే చూడండి ఎంత డిస్టెన్స్, దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తే మనకి ట్రాఫిక్ అనేది ఉండదు ఇంకా. అంటే నామినల్గా ఉంటుంది, బట్ మెట్రోలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మెయిన్ ఆర్టీసీ బస్సులు అవి తగ్గుతూ ఉంటాయి. అండ్ సో దట్ ఏంటంటే ట్రాఫిక్ అల్టిమేట్గా ట్రాఫిక్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. దాని పర్పస్ మీద ఈ మెట్రో ఆఫ్ కోర్స్ రీసెంట్గా మనకి హైదరాబాద్లో కూడా ఓపెన్ అయింది. రీసెంట్గా అంటే అది 5 years అవుతుందిలేండి. సో అలాగే మనకి ఏంటి అని అంటే ఈ కాన్ఫరెన్స్లు అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ 5th ఎంఎన్ఈకే జరిగింది. ఎంఎన్ఈకే ఎంఎన్ఈకే అంటాం. దాని ఫుల్ ఫామ్ తెలియాలి, ఎక్కడ జరిగిందో తెలియాలి, అదేంటో కూడా తెలియాలి. ఎంఎన్ మల్టీలాటరల్, ఎన్ వచ్చిందంటే ఎన్ఈ వచ్చిందంటే నావల్ ఎక్సర్సైజ్ అండి, గుర్తుపెట్టుకోండి. మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ కొమోడో అని పిలుస్తాము. ఏంటి సార్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా. ఇందాకోటి ఇండోనేషియాలో జరిగిందని చెప్పాం స్టార్టింగ్లోనే. ఇకండి 5th ఫ్లీట్ రివ్యూ, కాబట్టి ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఉన్నవన్నీ అక్కడే జరుగుతాయి. నావెల్ కూడా ఇంచుమించుగా అది ఫ్లీట్ రివ్యూ అనే కూడా నావెల్ ఆఫీసర్స్ వస్తారు కాబట్టి ఇది కూడా ఈ నావెల్ ఎక్సర్సైజ్ కూడా ఎక్కడ జరిగింది సార్ అంటే ఇండోనేషియా. బాగానే గుర్తుపెట్టుకోవచ్చు సార్. మొత్తం 36 దేశాలు అంటే కంట్రీస్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఏంటి సార్ అసలు ఈ ఎంఎన్ఈకి అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ అయితే. అంటే మనకి టర్మినాలజీ, మనం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మనకు తెలియదు, కానీ ఈ లోకంలో జరిగేవన్నీ తెలుసుకోవాలి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అంటే ఏదైతే మనకి మ్యారీటైమ్ అనే ఇది ఉంటుందో, అంటే ఆ షిప్లు ఏవైతే ఉన్నాయో, ఆ సముద్రాలు మహాసముద్రాలు దాటుతాయో, ఆ మ్యారీటైమ్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పుష్ప సినిమాలో కూడా చూస్తాం, ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. సో అలా అనమాట. సో ఆ మ్యారీటైమ్ అంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి ఆ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అక్కడ ఇంపార్టెంట్ మేజర్గా. ఎందుకనంటే ఎక్కువగా చనిపోయేది ఏ చిన్న తుఫాన్ వచ్చినా, ఏ వర్షం ఏది వచ్చినా కూడా ఎక్కువగా చనిపోతూ ఉంటారు. సో బట్ అలా కాకుండా నావెల్ ఆఫీసర్స్ అంటూ, నావెల్ ఎంప్లాయీస్ అంటూ ఆ షిప్స్కి దాన్ని కాపాడడానికి డిజాస్టర్ అంటే ఏమీ జరగకుండా ఉండడానికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, వాళ్ళ మ్యారీటైమ్ కోఆపరేషన్ మీద, దేశాల యొక్క సన్నద్ధం, వాళ్ళ సంబంధాల మీద మాట్లాడుకునేటటువంటి కాన్ఫరెన్సే ఎంఎన్ఈకే. అలాంటిది 5th టైం జరుగుతుంది. ఎక్కడ జరిగింది సార్ అని అంటే ఫ్లీట్ రివ్యూ ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో. మరి ఎంఎన్ఈకే కూడా ఎక్కడ జరుగుతుంది? అది కూడా ఇండోనేషియాలోనే. ఇయర్ వి గో విత్ ద లాస్ట్ బిట్ అండి. కొత్తగా గూగుల్ ఒక క్యాంపస్ ఓపెన్ చేసింది. గూగుల్ గురించి తెలియదే లేదు, అందరికీ తెలిసిందే. సో న్యూ క్యాంపస్ ఒకటి మన ఇండియాలో, న్యూ క్యాంపస్ ఎక్కడ వచ్చింది అని అంటే ఇన్ బెంగళూరు. అదేంటి సార్ మీరే చెప్పేసారు, మరి బిట్ ఏంటి అని అనకండి. ఆ క్యాంపస్కి ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటి అని? అనంత. గూగుల్ అంటే అది కదా అనంతం అని. సో అందుకని ఆ తెలుగులో ఆ లైనింగ్ వచ్చేలాగా అనంత అని పేరు పెట్టారు. సో పనిగా గూగుల్, ఎలా అయితే గూగుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గూగుల్ అనే పదం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా నేర్చుకున్నాం. చైర్మన్ ఎవరు గూగుల్కి? చైర్మన్ ఎవరు? హెన్ఎస్సి, జాన్ హెన్ఎస్సి. ఈజీగా, ఎందుకంటే మనం ఎవ్రీడే గూగుల్ ఓపెన్ చేయకుండా అవ్వదు. గూగుల్ తల్లి లేకుండా ఏమి ఉండదు. అసలు గూగుల్కి పేరెంట్ కంపెనీ ఎవరు? గూగుల్ అనేది ఎక్కడ వచ్చింది? పేరెంట్ కంపెనీ అంటే మెయిన్ కంపెనీ ఎవరండి గూగుల్కి అని అంటే ఆల్ఫాబెట్ ఐఎన్సి అంటాం. ఆల్ఫాబెట్ ఐఎన్సి. మనందరికీ తెలిసింది ఎవరు? సిఇఓ తెలుసు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? సుందర్ పిచాయ్. ఇతను తెలుసు మనకి. అంటే మనం తెలుసు ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఏదో ఒక దాంట్లో చూస్తూ ఉంటాం అంటే ఆయన్ని. సో కాబట్టి సుందర్ పిచాయ్ మనకు తెలుసు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే కాలిఫోర్నియాలో ఉంది. గూగుల్ యొక్క హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియాలో ఉంది. ఆ హెడ్ క్వార్టర్స్కి హెడ్ క్వార్టర్స్కి ఒక పేరు ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అడుగుతూ ఉంటాడు. గూగుల్ ప్లెక్స్ అంటాం. గూగుల్ ప్లస్ కాదు, ఫ్లెక్స్. PLEX. ప్లస్ కాదు, ఫ్లెక్స్. ఓకే అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు హెడ్ క్వార్టర్స్. ఈ విధంగా మనం గూగుల్కి సంబంధించినటువంటి. గుడ్ మార్నింగ్ అండి హర్షన్, వెరీ గుడ్ మార్నింగ్. సో గూగుల్కి అయితే ఇప్పుడు గూగుల్ గురించి ఎందుకు వచ్చింది సార్ సడన్ గా? ఎప్పటి నుంచో ఉంది కదా, మీరు కరెంట్ అఫైర్స్ లో ఫిబ్రవరిలో ఎందుకు వచ్చింది అని అనకండి. సో దట్ మీన్స్ కొత్తగా మన ఇండియాలో క్యాంపస్ అనేది ఓపెన్ చేశారు. పెద్ద క్యాంపస్ అనమాట, న్యూ క్యాంపస్. సో దట్ అందుకనే మనకి దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు, అనంత అని చెప్పేసి. అనంత.
సో దాని యొక్క చైర్మన్, సిఇఓ, హెడ్ క్వార్టర్స్, పేరెంట్ కంపెనీ, హెడ్ క్వార్టర్స్కి ఒక పేరు ఉంది గూగుల్ ప్లెక్స్ అని. సో ఇలాగా ఆ రిమైనింగ్ విషయాలు కూడా తెలుసుకుంటే మనకి ఎంత ఈజీగా మనము ఈ వీక్కి సంబంధించి ఒక పార్ట్ అనమాట ఇది. సో ఎవ్రీ టైం చెప్తా ఉన్నాను, ప్రతి మంత్లో కూడా ప్రతి మంత్లో ఎన్ని వారాలు ఉంటాయి సార్ అంటే 4 వారాలు ఉంటాయి. సో 4 వారాలకు సంబంధించి ఒక్కొక్క వారానికి 2 పార్ట్లు అంటే 8 పార్ట్లు రిలీజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఈ 8 పార్ట్స్ కూడా మీరు ఫాలో అయితే సో చాలా అంటే చాలా ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేవి నేర్చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం లైక్ ఫిబ్రవరి 4th వీక్ పార్ట్ 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2 ఫిబ్రవరి 4th వీక్ పార్ట్ 2 కూడా ఇలానే ఒక 7 to 10 ఉంటాయి. అవి కూడా మనం నేర్చేసుకుంటే ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటే కంపెనీకి రిలేటెడ్గా చెప్తున్నాను కాబట్టి మీరు నీట్గా ఒక నోట్స్ అంటూ పెట్టుకోండి. చెప్పాను ఆల్రెడీ, క్లాస్ 1 చూడండి, ఫిబ్రవరి 1st వీక్ ఫస్ట్ పార్ట్ నోట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఎలా రాసుకోవాలో కూడా చూపించాను. సో దట్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి ప్రసన్న గారు, ఆశన్ గారు, రమాదేవి గారు, ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం అనుకునే విద్యార్థులందరికీ చెప్పండి. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది, వెరీ బెస్ట్ నోటిఫికేషన్, 36,000 పోస్టులు. సో దానికి సంబంధించి కూడా మీకు వాట్సాప్లో అప్డేట్ ఇస్తాను, లింక్ అది పంపిస్తాను. ఈ రోజు రేపట్లో వీడియో చేస్తాను. క్వాలిఫికేషన్ ఎంత, పోస్టులు ఎన్ని పడ్డాయి, 33,000 పోస్టులు. చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఫుడ్ కార్పొరేషన్లో, ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఇలాగా అప్ టు డేట్ నోటిఫికేషన్ కూడా మీకు ప్రతిదీ కూడా యాప్లో కూడా అప్డేట్ ఇస్తాను. నేను మీకు వాట్సాప్లో కూడా వస్తుంది. కొద్దిగా వాట్సాప్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. రిప్లై ఇవ్వక్కర్లేదు, అట్లీస్ట్ ఫాలో అయిపోండి చాలు. అప్డేట్స్ అన్ని కూడా నా నుంచి వచ్చేస్తాను.